మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బిడ్డకు ఏ కష్టం రాకూడదంటూ తల్లి ఎంత దూరమైనా వెళ్తుంది. తన బిడ్డకు ఎలాంటి కష్టం రావద్దని దైవాన్ని ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఈ తల్లి తన బిడ్డకు ఏ కష్టం రాకూడదని దైవాన్ని ప్రార్థించి దర్శనం పూర్తి చేసుకుని ఒడిలో బిడ్డతో తిరుగుముఖం పట్టింది. ఇంతలోనే మృత్యువు తల్లిని కబలించింది. కారు బ్రేక్ డౌన్ అయిందని దిగేలోపే వెనుక నుంచి ఓ వాహనం దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తల్లి స్పాట్లోనే మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డబీర్పురాకు చెందిన అమిత్ కరణ్ సివిల్ కాంట్రాక్టర్, భార్య కృతిక, 3 ఏళ్ల కుమారుడు మాధవ్ ఉన్నారు. అయితే మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాతకు మొక్కుండటంతో అమిత్ కరణ్ తన తల్లిదండ్రులు, భార్య, కుమారుడితో కలిసి 2 రోజుల కిందట దర్శనానికి వెళ్లారు. ఆదివారం దర్శనం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం ఉదయం కూకట్పల్లి మెట్రో పిల్లర్ 761 వద్దకు రాగానే కారు బ్రేక్ డౌన్ అయి ముందుకు కదలలేదు. దీంతో రోడ్డుకు ఓ వైపున వాహనం ఆగిపోయింది. కారులో ఉన్న కృతిక కుమారుణ్ణి ఎత్తుకొని కిందికి దిగారు. ఇదే సమయంలో మియాపూర్ వైపు నుంచి దూసుకొచ్చిన బొలేరో వాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా తల్లి మృతి చెందింది. ఆ బిడ్డ చికిత్స పొందుతున్నారు. బొలేరో డ్రైవర్ నానా సాహిబ్ ను కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బొలేరో వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు విడుదల చేశారు. వీడియో ఆధారంగా వాహనం నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలు కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.